మనతో పాటు హరీష్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ నాయకులు. టీఆర్ఎస్ పార్టీ మీకు సంక్షేమ పాలన కావాలా లేకపోతే బుల్డోజర్ పాలన కావాలా అనే నినాదంతో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా బాటంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 22 నెలల కాలంలో రాష్ట్రం మొత్తం పూర్తిగా అధ్వానంగా తయారై. అసలు బుల్డోజర్ పాలన అంటే మనకి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యంగా గుర్తుకొస్తుంది. సో అదే బుల్డోజర్ పాలన ఈరోజు మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే ఆ సెంటిమెంట్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? వాస్తవానికి మేము ఎక్కడ కూడా సెంటిమెంట్ గురించి ప్రస్తావిస్తలేము. కాంగ్రెస్ వాళ్ళకే మరి తలకాయ ఖరాబ్ అయిందేమో నాకు తెలియదు, కానీ మీరు చేసినటువంటి 6 లక్షల కోట్లకే మిత్తిలు కడుతున్నా అని చెప్పేసి ప్రతి సభలో ప్రతి సమావేశంలో చెప్పినటువంటి మాట. దీన్ని ఒక సామెత ఉంటుంది, జూట్ బోల్ బార్ బార్ జూట్ బోల్ అని చెప్పేసి. ఒకసారి కాదు 10 సార్లు అబద్ధం చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అదొక అప్పు తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేసినాం. ఆ ఖర్చుకు రాబడి వస్తుంది. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్. సో డెఫినెట్ గా మేము నవీన్ యాదవ్కి అవకాశం ఇస్తామని చెప్పేసి చాలా మంది మనకు చెప్తున్నట్టు. కాంగ్రెస్ అభ్యర్థికి ఆల్రెడీ 3 సార్లు పోటీ చేసిండు, గెలవలేదు అంటే ప్రజల విశ్వాసం కోల్పోయింది ఆయన. గడిచినటువంటి 56 ఏళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా టీజీఆర్ నాన్ లోకల్ అంటే ఏమంటారు, దౌడవాళ్ళు ఉంటుంది ఇంకొక మాట. అటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తాము, డీవియేట్ చేస్తామని అనుకుంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, వెర్రోళ్ళు కాదు. జనాల లోపలికి వెళ్తున్నారు కదండి, ఏ విధంగా ఉంది రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ ఉంది. ఇంతకు ముందు గోపీనాథ్ గారికి మొన్న 17,000 18,000 మెజారిటీ వచ్చింది, దానికి మించిన మెజారిటీ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీ పీఠాన్ని కదిలించి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు కూడా మీరు కలలు కనకపోతే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పీఠం కదిలించిండు అనేది పొలిటికల్ డైలాగ్. అది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది, మనకు సూట్ కాదు. రేవంత్ రెడ్డి ఏంది, నెత్తి మీద కాలు పెట్టి తొక్కొచ్చిన లాగుల్లో తొండలు చోటిస్తా ఒక ముఖ్యమంత్రి హోదాకి తగినటువంటి భాష కదా. ఖచ్చితంగా మాగంటి సునీత గారే మంచి మెజారిటీతో గెలుస్తారు. దీంట్లో సెంటిమెంట్ కు తావులేదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో త్రిముఖ పోరు ఏర్పడ్డది. ఇదే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు హరీష్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ నాయకులు. నమస్తే హరీష్ గారు. నమస్తే. సో హరీష్ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మీకు సంక్షేమ పాలన కావాలా లేకపోతే బుల్డోజర్ పాలన కావాలా అనే నినాదంతో వెళ్ళడం అనేది జరుగుతుంది. అసలు బుల్డోజర్ పాలన అంటే మనకి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ వాళ్ళని ముఖ్యంగా గుర్తుకొస్తుంది. సో అదే బుల్డోజర్ పాలన ఈరోజు మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే ఆ సెంటిమెంట్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? వాస్తవానికి మేము ఎక్కడ కూడా సెంటిమెంట్ గురించి ప్రస్తావిస్తలేము. కాంగ్రెస్ వాళ్ళకే మరి తలకాయ ఖరాబ్ అయిందేమో నాకు తెలియదు, కానీ సెంటిమెంట్ కావాలన్నా అభివృద్ధి కావాలన్నా అని చెప్పేసి వాళ్ళ స్లోగన్ పెట్టుకున్నారు. బరాబర్ బాజాప్తా ప్రజలు కోరుకునేది కూడా అభివృద్ధి పాలనే. ఓకే, మరి ఇలా చూసుకుంటే అభివృద్ధి పాలన ఎవరు చేసింది ఈ రాష్ట్రంలో? గడిచినటువంటి 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే ఈ రాష్ట్ర ఆదాయం ఏదైతే టోటల్ జిఎస్డిపి ఉంటుందో అది దాదాపు 10 ఇంతలు పెరిగింది. రాష్ట్ర బడ్జెట్ కూడా ఆ రోజు మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత ఉండేనో దానికంటే 5 ఇంతలు పెరిగింది. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కూడా దాదాపు ప్రైవేట్ రంగంలోనే ఒక నూతనంగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా 1,60,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాం. మరి ఏ రంగంలో చూసినా కూడా అభివృద్ధి కావాలి అని అనుకున్నప్పుడు కేసీఆర్ గారే గుర్తొస్తారు మొదట. పోనీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 22 నెలలుగా వస్తుంది. 22 నెలల్లో ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగిందా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా బాటంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 22 నెలల కాలంలో రాష్ట్రం మొత్తం పూర్తిగా అధ్వానంగా తయారైంది. ఓకే, ఇలా వరుస పెట్టి 3వ నెల 3rd మంత్ లో మనం డిఫ్లేషన్కి వెళ్ళినాం. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఎందుకు? ప్రజలకి ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద నమ్మకం పోయింది. నమ్మకం కోల్పోయినప్పుడు ప్రజలు డబ్బులు తీయరు, కార్లు కొనరు, లేకపోతే వస్తువులు కొనరు, భూములు కొనరు. ఏది కూడా ప్రభుత్వ రంగంకి ఇలా రావాల్సినటువంటి ఆదాయం పడిపోయింది. కాబట్టే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు. కాబట్టి ఇలా 2,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. మీరు చేసినటువంటి 6 లక్షల కోట్లకే మిత్తిలు కడుతున్నా అని చెప్పేసి ప్రతి సభలో ప్రతి సమావేశంలో చెప్పినటువంటి మాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే కన్నీటి కావాలని ఒక సెంటిమెంటల్ రగిల్చడానికే సునీత గారు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఒకరు కాదు, ఏకంగా 2 మంత్రులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో మరి అంటే మీరు చేసినటువంటి ప్రచారం బాకీ కార్డులు ఇస్తున్నారు, సో ఇంత బాకీ ఉంది ఇంత బాకీ ఉంది అని చెప్పేసి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది బీఆర్ఎస్? వాస్తవంగా చూసుకుంటే మీరు మొదటిగా ఇందాక అన్నారు
మేం చేసిన అభివృద్ధి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు కదా, ఇది 6 లక్షల కోట్లు అప్పు అవును. చేసినామని చెప్పేసి అన్నారు కదా మీరు. దీన్ని ఒక సామెత ఉంటారు, జూట్ బోల్ బార్ బార్ జూట్ బోల్ అని చెప్పేసి. ఒకసారి కాదు 10 సార్లు అబద్ధం చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అదొక ఆ స్టైల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, ఇలా ఆర్బీఐ గైడ్ లైన్స్ గణాంకాల ప్రకారము, కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము కేసీఆర్ గారు 9.5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి అప్పు కేవలం 3,50,000 కోట్లు మాత్రమే. దాన్ని రెండింతలు చేసి 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు అంటాడు. కొంచెం మన దిమాకు ఉండాలి మాటలు మాట్లాడేటోళ్ళకి. ఓకే. వాస్తవానికి జరిగింది 3,50,000 కోట్లు. దాంట్లో 70,000 కోట్లు మనము మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఎప్పుడైతే విభజించబడిందో అప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రం ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి అప్పు ఒక 70,000 కోట్లు. సో మొత్తం చేసింది మనం ఎంత 3 లక్షల కోట్లు. దాంట్లో కాళేశ్వరం కట్టినాం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం, కలెక్టరేట్లు కట్టుకున్నాము, తర్వాత మెడికల్ కాలేజీలు కట్టుకున్నాము, రోడ్లు వేసుకున్నాము, హైదరాబాద్లో ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కొంత అప్పు కాదా అండి? పోనీ అప్పు తీసుకొచ్చామన్నా మనము షోక్లకు పోయినామా, లేకపోతే ఏమన్నా చేరాని ఘోరాలేమని చేసినామా? అప్పు తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేసినాం మనం. ఓకే. ఆ ఖర్చుకు రాబడి వస్తుంది. అలా ఇక రెండో విషయానికి వద్దాం. కన్నీళ్ళు పెట్టుకుంటుందని చెప్పేసి మాట్లాడడం ఇది చాలా మూర్ఖత్వమైనటువంటి భావన. ఇది ఇట్లా మాట్లాడొద్దు. ఒక మంత్రి హోదాలో ఉండి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇంకొకరైనా ఇలా సోనియా గాంధీ గారు మరి తన భర్త మరణించిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటేనే కదా తను కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా. ఆ విషయం మర్చిపోతే ఎట్లా వాళ్ళు? రాహుల్ గాంధీ గారి మదర్ ఎవరైతే తల్లి గారు ఉన్నారో మరి వారి భర్త చనిపోయినప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకోలేదా? ఓకే. ఎందుకు ఈ మాటలన్నీ? రాజకీయాల్లో ఇటువంటి చౌకబారు మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడము ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి సరైన సమాధానం కూడా చెప్తారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్. సో డెఫినెట్ గా మేము నవీన్ యాదవ్ కి అవకాశం ఇస్తామని చెప్పేసి చాలా మంది మాస్ పీపుల్స్ ఎవరిని అడిగినా కూడా మనకు చెప్తున్నటువంటి మాట సార్. అండ్ సరే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు సరే మేము అవకాశం ఇచ్చినాము, ఇప్పుడు వారి సతీమణికి కూడా ఎట్లా అవకాశం ఇస్తామని కొంతమంది మాట్లాడిన మాట. అంటే ఇక్కడ ఎవరు కూడా నవీన్ యాదవ్ అనే అభ్యర్థిను ఇంకొకరిని చూస్తలేరు. కాంగ్రెస్ అభ్యర్థికి ఆల్రెడీ 3 సార్లు పోటీ చేసిండు, గెలవలేదు. అంటే ప్రజల విశ్వాసం కోల్పోయింది ఆయన. ప్రజల వద్ద ఆయనకు విశ్వాసమే ఉంటే మొదటిసారో రెండోసారో మూడోసారో గెలిచేవాడు కదా. ఓకే. మరి ఆయనకి ఆ విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇక నేను లోకల్ నాన్ లోకల్, పీజేఆర్ గారిని కూడా పట్టుకొని నాన్ లోకల్ అంటారు. ఎవరైనా హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి 56 ఏళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పీజేఆర్ నాన్ లోకల్ అంటే ఏమంటారు? దౌడవాళ్ళు కొడతారు ఇంకొక మాట అంటే. ఓకే. అటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తాము, డీవియేట్ చేస్తామని అనుకుంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, వెర్రోళ్ళు కాదు. వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతారు అనుకుంటే ఖచ్చితంగా మాగంటి సునీత గారే మంచి మెజారిటీతో గెలుస్తారు. దీంట్లో సెంటిమెంట్కు తావులేదు. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఒకవైపు అయితే, ఈ సన్నాసి ప్రభుత్వము ఈ చాతగాని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 6 హామీలు, ఆ 6 హామీల్లో ఇవాళ దాకా ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపన. అంటే మీకు కనిపిస్తలేదా, లేకపోతే మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు, అంటే మేనిఫెస్టో పెట్టని తీస్తున్నాడు. తర్వాత చూసుకుంటా మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పేసి కొన్ని పథకాలు తీయడం అనేది జరుగుతుంది. తర్వాత అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో ఆల్రెడీ లక్షలు కూడా చాలా మందికి రావడం అనేది జరిగింది. 200 ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. సో ఇవన్నీ కనిపించట్లేదు. మీరు అన్ని చెప్తున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినటువంటి ఈ 5 ఏదైతే ఫ్రీ కరెంట్ ఒకటి, తర్వాత ఫ్రీ బస్ ఒకటి, మిగతా ఇంకేదో చెప్పినారు కదా, ఇవన్నీ ఈ 5 ఆయన ఇచ్చినటువంటి 6 హామీలో కావివి. ఒక ఫ్రీ బస్ ఒకటి 6 హామీలో భాగంగా. ఓకే. మిగతా ఏంది? బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు ఇస్తానటువంటి రిజర్వేషన్ ఇలా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. రైతు డిక్లరేషన్ పేరు మీద రైతుకు 15,000 ఎకరానికి రైతు భరోసా 15,000 చెప్పిండు. ఆ 12,000 కూడా 2 దఫాలు ఎగ్గొట్టిండు. అది మర్చిపోతున్నారు మీరు. ఓకే. 2 లక్షల రుణమాఫీ చేస్తానని 42% మందికి రుణమాఫీ జరిగింది. ఇంకా 58% మందికి రుణమాఫీ జరగలేదు. తర్వాత ప్రతి కౌలు రైతుకి, ప్రతి లేబర్ కి, రైతు వ్యవసాయ కూలీకి 10,000 12,000 ఏటా ఇస్తాడు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 12,000 ఇస్తాడు. దళిత డిక్లరేషన్ పేరు మీద దళితులు మోసం చేసిండు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిపాదించిన 10 లక్షల దళిత బంధుని ఈయన 12 లక్షలు ఇస్తా అన్నాడు. అరాస్పాట పడినట్టే. అది ఇవ్వలేదు. యువ వికాసం పేరు మీద, యూత్ డిక్లరేషన్ పేరు మీద వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మొదటి ఏడాది కాదు, 2 లక్షలు ఇచ్చిండా? 2 లక్షలు ఇచ్చిండా? ప్రామిస్ ఏంటంటే హామీ నెరవేరలేదు కదా, మీరు డైవర్ట్ చేయొద్దు. సరే సార్, 60,000 ఒప్పుకుంటారు? ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకో? ఆయన ఇచ్చింది కాదు అది. 45 నియామక పత్రాలు ఎవరైనా ఇస్తారు బ్రదర్. 60,000 ఉద్యోగాల్లో 45,000 ఉద్యోగాలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం.
కేవలం నియామక పత్రాలు ఇస్తేనే నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్పుకుంటే అది తప్పు కదా. ఇప్పుడు రేపు గ్రూప్ 2 కూడా నియామక పత్రాలు పెద్ద హడావిడి కూడా చేస్తున్నారు. చేయమనండి, తప్పేం లేదు. కానీ విస్మరిస్తున్నటువంటి విషయం ఏంది, ఫస్ట్ ఇయర్ లోనే 2 lakh జాబ్స్ ఇస్తాడు యువ వికాసం పేరు మీద. అన్ఎంప్లాయ్మెంట్ స్టైపెండ్, నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాడు. ఏడమైంది? సరే, ఇప్పుడు ముసలాళ్ళకి ఇస్తానటువంటి అధికారంలో వచ్చినాక కొన్ని చేసాం, కొన్ని చేయలేము. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కొన్ని చెప్పారు, కొన్ని చేయలేదు, కొన్ని చేశారు. అందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నాము, వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చారు. వాళ్ళు కూడా చెప్తానని చేయలేని విషయాల్ని మేము ప్రజలకు వివరిస్తున్నాము. జూబ్లీహిల్స్ ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. ఖచ్చితంగా దాన్ని మీరు అంటే జనాల లోపలికి వెళ్తున్నారు కదండి, ఏ విధంగా ఉంది రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ ఉంది, బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. గెలవడం పక్కన పెట్టండి, ఇంతకు ముందు గోపీనాథ్ గారికి మొన్న 17,000 18,000 మెజారిటీ వచ్చింది. దానికి మించిన మెజారిటీ వస్తుంది పక్కా ఖచ్చితంగా. కాన్ఫిడెన్స్ ఉన్నారు డెఫినెట్ గా. సో ఇక్కడ బీజేపీ ఏం కాంపిటీషన్ రాదా మీకు? బీజేపీ వాస్తవంగా ఆనాడు పోటీలో లేదు, ఈనాడు పోటీలో లేదు. బీజేపీకి డిపాజిట్ ఆనాడు కనీసం డిపాజిట్ వచ్చిందో లేదో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్. 25,000. ఈసారి ఆ 25,000 కూడా రావు, డిపాజిట్స్ రావు, 25,000 ఓట్లు కూడా రావు సార్. ఓకే. అండ్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీ పీఠాన్ని కదిలించి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది పెద్ద లెక్క కాదు. కంటోన్మెంట్ ఆల్రెడీ మీ సిట్టింగ్ స్థానం కాంగ్రెసే గెలుచుకుంది. సో ఇప్పుడు కూడా మీరు కలలు కనకపోతే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. మేము కలలు కంటలేము, రియాలిటీకి దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పీఠం కదిలించిండు అనేది పొలిటికల్ డైలాగ్. అది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది, మనకు సూట్ కాదు. రేవంత్ రెడ్డి ఏంది, నెత్తి మీద కాలు పెట్టి తొక్కొచ్చిన లాగుల్లో తొండలు చోటిస్తా ఒక ముఖ్యమంత్రి హోదాకు తగినటువంటి భాష కాదు ఆయన. మనం మాట్లాడుకునే సంస్కారవంతమైనటువంటి భాషలో భాగంగా చెప్పాలంటే, హైదరాబాద్ సిటీలో 2028లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీరైతే ఒప్పుకోవాలి కదా. కంటోన్మెంట్ వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏందో మీకు తెలుసు. అక్కడ ఎమ్మెల్యే గారు చనిపోవడము, తర్వాత అది మొదట్లోనే కేవలం పార్లమెంట్ అంటే 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. న్యాచురల్ గా పబ్లిక్ ఏమనుకుంటారు, అధికారంలో ఉన్న పార్టీ ఇంకో 4.5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కదా అని చెప్పేసి కోరుకున్నారు తప్ప, రేవంత్ రెడ్డి ముఖం చూసో లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖాలు చూసో, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చూసో కాదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చూసి మోసపోయింది 2023లో. ఇప్పటికీ ప్రజలు రిపెంట్ అవుతున్నారు, ఎందుకు వేసినాం రా బై వీళ్ళ కోటు అని చెప్పేసి. ఇలా ముసలోళ్ళకి 4,000 పింఛన్ అన్నాడు, హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ పీపుల్ కి 6,000 పింఛన్ అన్నాడు, ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2,500 ఇయ్యలేని మొగోడు కోటీశ్వరులు చేస్తాడు. ఢిల్లీలో ఇస్తలేరు, ఆయన ఓపెన్ గా ఢిల్లీకి సంబంధం ఏముంది? ఆ రోజు ఢిల్లీలో ఇస్తేనే నేను ఇస్తా 2,500 అని చెప్పుండాల్సింది కదా. రెండోది, కోటీశ్వరాలు చేస్తా ప్రతి మహిళను అంటుండు. 2,500 ఇయ్యలేనాడు కోటీశ్వరాలు చేస్తాడా? ఏ విధంగా అసలు? 1 కోటి రూపాయలు అంత సులువా? ఇందిరా మిల్లి అలా జూబ్లీహిల్స్ ఎన్ని కట్టిరు? మేము ఇచ్చినటువంటి కేసీఆర్ గారు 2 BHK డిగ్నిటీ హోమ్స్ వేయాలి. ఇక్కడ 3,600 ఇండ్లు ఉన్నాయి. ఇలా నా వ్యక్తి నాతో పాటు కలిసి పనిచేస్తూ ఉంటాడు, మా రాజు అనే వ్యక్తి. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటుంది, యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన. అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యక్తి. ఆయన అడిగితే నేను అన్నాడు, 6,000 మంది ఖైరతాబాద్ నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పనులు 2 BHKలు ఉంటారు కొల్లూరులో, హైదరాబాద్ అనుకుని. ఎవరికైనా అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎక్స్పెషల్లీ మాట్లాడాలనుకుంటే ఓట్ చోరీ అనేది ఒకటి కేటీఆర్ గారు ఈ మధ్య కాలంలో తీస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి బాకీ కార్డు, మూడోది బుల్డోజర్ పాలన. ఈ 3 విమర్శలు అనేది బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి, ఫైనల్ బరాబర్ గెలిపిస్తాయి. దాంట్లో భాగంగానే ఫస్ట్ మాట్లాడుకుందాం ఓట్ చోరీ. ఇలా రాహుల్ గాంధీ కాళ్ళ కింద చక్రాలు పెట్టుకుని దేశమంతా తిరుగుతూ భారత రాజ్యాంగం బుక్ చూపిస్తూ మోడీ ఓట్ చోరీకి పాల్పడ్డాడు, ఇంకో నాయకుడు పాల్పడ్డాడు అంటుండు. కానీ ఇలా తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సెగ్మెంట్ లో సుమారు 20,000 ఓట్ల వరకు అదనంగా ఫేక్ ఓట్లని రిజిస్టర్ చేయించారు. ప్రతి ఇంటికి, ఏ ఇంటికి తట్టినా కానీ 20 ఓట్లు, 30 ఓట్లు, 50 ఓట్లు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమంటారంటే పేరు లెవెల్ మాకు తెలియదు, కనీసం ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం ఇక్కడ, మాకు సంబంధం లేని వ్యక్తులు ఈడ వచ్చి వాళ్ళ ఓటు రిజిస్టర్ చేయించుకున్నారు, ఇది పక్కా ఫేక్ ఓటు ఇది అని చెప్పేసి ఇంటి ఓనర్లు బయటకు వచ్చి చెప్తున్నారు. మీరే చూసింది ఇప్పుడు ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి ముందటనే కనబడ్డది అది జనాలు, ఆ ఓట్లు ఎట్లా చోరీకి గురైనాయి అని చెప్పేసి. మొదటిది అది. రెండోది బుల్డోజర్ పాలన. ఇది వాస్తవంగా మీకు తెలియదా బుల్డోజర్ పాలన ఏం జరుగుతుంది? పేదవాడి ఇంటి మీదకి, ఏ ఒక్క పెద్దోడి ఇంటి మీదకి, బలిసినోడి ఇంటి మీదకి ఇయ్యాలటి వరకు కూడా హైడ్రా బుల్డోజర్ పోలేదు. పేదవాడి ఇంటి కూల్చడమే ఒక పరిపాటిగా పెట్టుకున్నారు వీళ్ళు. మరి ఎందుకో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసీ నదిని ఆక్రమించి కడుతున్నటువంటి ప్రాపర్టీస్ కనిపిస్తలేవా? లేకపోతే మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కనిపిస్తలేదా? మంత్రి వివేక్ ఇల్లు కనిపిస్తలేదా? లేకపోతే స్వయాన ముఖ్యమంత్రి గారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కనిపిస్తలేదు? దుర్గం చెరువు FTL ఆక్రమించి కట్టుకున్నాడు. వీళ్ళందరికీ కనబడవు ఆయనకి. పేదవాడి ఇల్లు కనిపిస్తుంది, అల్కగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, కొట్టేయచ్చు. వాడు అడగడు, వాడు రోడ్డు మీదకి రాడు, అందుకని చెప్పేసి వాడిది కొట్టేస్తాడు. అదే బలిసినోడిది పట్టుకుంటే మాత్రం వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు కదా, అందుకని చెప్పి వాడిని జోలికి పోడు. ఇదంతా ఒక డ్రామా. పేదవాడిని సఫర్ చేయడమే ఒక డ్రామా ఇది వీళ్ళది.
ఓకే. సో మొత్తానికి బుల్డోజర్ పాలన అనేది బీఆర్ఎస్ కలిసి వస్తుంది బరాబర్ కలిసి వస్తుంది పక్కా. సో మెజారిటీ ఇస్తారు. మెజారిటీ కాదు, పోయినసారి మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన దానికంటే వారి సతీమణి కొంచెం ఎక్కువ మెజారిటీతోనే గెలుస్తాం. సో హరీష్ అన్న, మధ్యలో మీరు ఎట్లా ప్రచారంలో ఉంటారు కాబట్టి సో ఒక 1 వీక్ 10 days తర్వాత కూడా అప్పుడు మళ్ళీ ఇంతే కాన్ఫిడెన్స్